దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి ప్రార్థన యోధుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కల్వరి వాగ్దానం. ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందు వలె ఆయను. లూకాసు వార్త 22:44 కల్వరి ప్రార్థనా యోధుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో మన కొరకు ఎంతో ప్రార్థించారు. ఆయన గెత్సేమనే తోటలో యేసు ఎంతగానో ప్రార్థించారు. ఆయన చేస్తున్న ప్రార్థన ద్వారా మనకి సంపూర్ణతను, పరిపూర్ణత కలుగుచున్నది. ఆ మహానుభావుడు, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి, ఆ సర్వప్రియ జగత్రక్షకుడు, ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందుల వలె ఆయనని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది. ఆయన ప్రార్థన ద్వారా సంపూర్ణత కలిగి ఉన్నది. ప్రియులారా, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచు గొప్ప రక్తబిందువులు ఆయనని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులతో వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుడు చూసి, మీరెందుకు నిద్రిస్తున్నారు? సాధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థించడని వారితో తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు గెత్సేమనే తోటలో ఎంతో ప్రార్థించాడు. మీరు ప్రార్థనా వీరులుగా నుండుటకు గెత్సేమనే తోటను జ్ఞాపకం చేసుకోనండి. తప్పకుండా ధ్యానించండి. మీరు క్రీస్తుతో కూడా గెత్సేమనే తోట యందు మోకరించున్నట్లుగా ఊహించి చూడండి. మీ సమీపమున, మీ దగ్గరనే క్రీస్తు కూడా మీతో మోకరించున్నట్లుగా భావించండి. ఆయన ప్రార్థనా ధ్వని మీ చెవిలో వినబడియండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందుల వలె ఆయనని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మీ ప్రార్థనా గదిలో ఇలాగూ ప్రార్థించుచు క్రీస్తును చూడండి. మీ మనోనేత్రంలో తెరచి గోజాడుచున్న మీ ప్రాణప్రియుని చూడండి. లోక పాపలు మోసుకొని పోవచ్చు ఒంటరిగా హృదయములను కుమ్మరించుచున్న క్రీస్తుతో ఏకము కండి. ఆయన చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని బిడ్డలారా, ఆయన నిట్టూర్పుతోనూ మీ విన్నపములను ఏకం చేయండి. ఆయన వ్యాకులముతో మీ ప్రార్థనాంశము జత చేయండి. ఆనాడు గెత్సేమనే తోటలో ఆయన ప్రేమకును నమ్మకమునకును పాత్రులైన 2 శిష్యులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడవుటను మొదలుపెట్టాడు. నేడు ఆ శిష్యులు గుంపులో మీరును ఉన్నట్లుగా తలంచి ప్రభుతో కూడా ఆయన భారములను పంచుకొనమని జీవగల దేవదేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థించు యేసును చూడండి. మరణమగునంతగా దుఃఖపడుచున్న యేసును చూడండి. వ్యాకులమును వేదనతో ప్రార్థించున్న యేసును చూడండి. తండ్రి చిత్తం నాకు సంపూర్ణంగా సమర్పించుకున్న యేసును చూడండి. చెమట రక్తబిందుల వలె పడినంత ఆతురముగా ప్రార్థించున్న ఆ యేసుక్రీస్తు ప్రభు నా సర్వోన్నతుని చూడండి. ఆ యేసును మీ ప్రార్థనా గదిలో చూడండి. ఆ యేసుతో కూడా మీ ప్రార్థన ఏకం చేయండి. ఆ యేసు యొక్క కల్వరి ప్రేమ మిమ్మలను బలవంతం చేయనీయండి. ఆ యేసుతో ప్రార్థనా పరిచర్యలో పాలినవారై బాధ్యతలను మీ మీద వేసుకోనండి. తప్పక మీరు ప్రార్థనా శక్తిని పొందగలరు. ప్రార్థనా కార్యాభివృద్ధి మీ జీవితంలో జరుగుతుంది. కల్వరి విమోచకుడు, కల్వరి కృప కలిగిన దేవుడు, కల్వరి కరుణామూర్తి, కల్వరి విశ్వ విజయప్రదాత, కల్వరి విశ్వ చక్రవర్తి నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి విజయసారథిగా, రథసారథిగా నిల్చున్నాడు. యేసు రక్తంలో త్రియేక దేవుని ప్రాణశక్తి ఉంది గనక, యేసు రక్తంలో త్రియేక దేవుని అనంత ప్రాణశక్తి ఉంది గనక, మా శక్తి సంపన్నుడైన యేసు రక్తం ద్వారా మీకు జయ విజయం కలగాలి. మనకి జయము విజయం అనుగ్రహిస్తున్నది యేసు రక్తమే. కల్వరి విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం చేత నింపబడదాం. ఆ మహిమాస్వరూపుడైన యేసు కృపతో ముందుకు సాగుదాం. ప్రభు మీతో నాతో నిలిచుండునుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన సర్వాధికారమైన నా ప్రియ కల్వరి ప్రేమాస్వరూపుడానికి స్తోత్రాలు. కల్వరి ప్రార్థన యుద్ధడానికి స్తోత్రాలు. మీ కుమారుడు యేస్తున్నాము. నాయనా, మీరు కార్చిన కన్నీరు ద్వారా, నాయన మీరు కార్చిన రక్తము చేత నాయనా మాకెంతో ఆదరణ లభిస్తుంది. దయచేసి నాయన మీ కృప ద్వారా, మీ కనికరమ ద్వారా మమ్మల్ని ఆదరించండి, దీవించండి, బలపరచండి. అందరికీ జయ విజయం, ఆదరణ, ఆనంద, సంరక్షణ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపా తగిన బిడ్డలందరికీ అనుగ్రహించమని
యేసుక్రీస్తు మహోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.